జగన్మోహన్ రెడ్డి గారు, మాజీ ముఖ్యమంత్రి గారు రాష్ట్రంలో చాలా చిల్లర రాజకీయాలు చేస్తూ ఉన్నారు. చీప్ పాలిటిక్స్ చేస్తూ ఉన్నారు. ఎందుకు నేనంతా పరుష పదజాలం ఉపయోగించానంటే, మనకు సామెత ఉంది, చింత చచ్చినా పులుపు చావలేదంటాం, మనం పిల్ల చచ్చినా పురిటి వాసన పోలేదంటాం. ఇవన్నీ సామెతలు, ఇవన్నీ అవి జగన్మోహన్ రెడ్డి గారికి చాలా దగ్గరగా ఉన్నాయి. అవి ఆయన పోల్చటానికి ప్రజలు ఆయనకి బుద్ధి చెప్పారు. ముఖ్యంగా దళిత వర్గానికి చెందిన వ్యక్తులందరూ కూడా మాకొద్దు ఈ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఆయనకు తగిన శాస్తి కూడా చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రపంచ మేధావి, ప్రపంచ దేశాలన్నీ కూడా గౌరవిస్తాయని అటువంటి వ్యక్తి పేరు తీసి పక్కన పెట్టి ఇతను జగన్ విదేశీ విద్యా విధానం అని పెట్టుకున్నారు. ప్రతిపక్షంగా మేము తప్పుపట్టాం, వినలేదు. దళితులందరూ కూడా అది మనసులో పెట్టుకున్నారు. సరైన సమయంలో అతనికి తగిన శాస్తి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎక్కడ 11 కేసుల్లో ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటూ, 5 కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛార్జ్ షీట్లు ఎదుర్కొంటూ ప్రపంచంలోనే అత్యంత అవినీతి పరుడుగా పేరు పొంది సిబిఐతో ఒక అధికారికంగా ఇతను 43,000 కోట్ల రూపాయలు కొట్టేశాడని చెప్పి ఛార్జ్ షీట్ లో పేర్కొనబడిన నీవు మా దేవుడు లాంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు తీస్తావా, తీసేసి నీ పేరు పెట్టుకుంటావా అని చెప్పి అతన్ని మొన్న ఎన్నికల్లో 11 సీట్లకు పరిమితం చేసి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేసి దళితులందరూ కూడా సరైన నిర్ణయం తీసుకున్నారు.